యాదాద్రి జిల్లా రామన్నపేట కొమ్మాయిగూడెం పరిసరాల్లో అంబుజా సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్లో నకిలీకర్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య ధర్నా నిర్వహించారు. అంబుజా సిమెంట్ ముడి సరుకుల గోదాములు కడదామని మాయమాటలు చెప్పి భూములు కొనుగోలు చేసిందని ఆరోపించారు. జనావాసాల సమీపంలో సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ గంగాధర్ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. అంబుజా సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే 12 గ్రామాలకు చెందిన 30,000 మంది ఆరోగ్యం, పంట పొలాలపైన తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అదనపు కలెక్టర్ వివరించారు. ఇప్పటికే మా ప్రాంతం అంతా వెనుకబడిన ప్రాంతం. ఒకవైపు వ్యవసాయం మీద, కులవృత్తుల మీద ఆధారపడి బతికే, జీవనాధారంతో బతికే కుటుంబాలు ఇక్కడ. ఒకవైపు పద్మశాలీలు, వెల్లంకి, సిరిపురం, రావణపేట పద్మశాలి నేత కార్మికులు విపరీతంగా ఉంటారు. 90% వాళ్ళే ఉంటారు. గీత కార్మికులు వాళ్ళు తాళ్ళెక్కించుకుని కళ్ళు గీసి కులవృత్తి మీద ఆధారపడి బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి. యాదవ్ సోదరులు ప్రధానంగా ఉంటారు. పూర్తి స్థాయిలో వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఇక్కడ ఉన్నప్పుడు మరి ఇలా పశువులు గాని, కనీసం తాగడానికి మంచిలో గాని ఇప్పటికీ మా మంచినీళ్ళు రావడం గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. మూసికెళ్ళి వచ్చే వాటర్ అవుతుందో మూసి వాటర్ నుండి వచ్చే మురికి కెమికల్ వాటర్ తోటి ఇక్కడ బోర్లు వేసిన పచ్చడి వాటర్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ మేరకు ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల నుండి కేసీఆర్ గారి నాయకత్వంలో మూసి ప్రక్షాళన చేయడం తోటి కొంత వాటర్ వచ్చి కొద్ది పంటలు పండి రైతులు సంతోషంగా ఉంటున్నారు. అది సంతోషం లేకుంటే ఈ రోజు మళ్ళీ సిమెంట్ కంపెనీలు తీసుకొచ్చి